హాయ్ బడీస్, అందరూ ఎలా ఉన్నారు? నెల్లూరులోని మైపేట బీచ్కి అయితే వచ్చేసాము. వావ్, బీచ్ దగ్గరకు రాగానే ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో. చిన్నపిల్లలతోని పెద్దవాళ్ళతో అయితే బీచ్ అంతా నిండిపోయింది. వాటర్ని చూడగానే అందరూ ఏజ్ మర్చిపోయి చిన్నపిల్లల్లా ఆడుకుంటున్నారు. మా పిల్లలు కూడా గంతులు ఆల్రెడీ ఇంటి దగ్గర ఫిక్స్ అయ్యాము. ఎవరైతే వాటర్లో తడుస్తారో వాళ్ళు ఎక్స్ట్రా డ్రెస్ అయితే తీసుకుని వచ్చారు. నేను తడవనని ఫిక్స్ అయిపోయాను. ఒడ్డు మీద కూర్చున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మా అన్నయ్య పిల్లలు, తమ్ముడు పిల్లలు, మా పిల్లల గ్యాంగ్ ఎక్కువైపోయింది కదా. మిగిలిన పిల్లలు వెళ్ళడంతో మా పిల్లలు కూడా మేము కూడాను వాటర్లో తడుస్తామని అయితే అలర్ట్ చేశారు. వాళ్ళ డ్రెస్ తీసి ఇన్నర్స్తో పంపించేశాను. వీళ్ళ కోసమని ఎక్స్ట్రా డ్రెస్ అయితే నేను తీసుకురాలేదు. మా పెద్దమ్మ కూడా ఎక్స్ట్రా శారీ తెచ్చుకుంది. చిన్నపిల్లలాగా వీళ్ళతో పాటును మంచిగా మునుగుతూ ఎంజాయ్ చేసింది. ఈ ఏజ్లో కూడా ఆమెకి ఎంత ఎనర్జీయో చూడండి. నేనైతే వీళ్ళు విడిచిపెట్టిన బట్టలు, ఇంకా మొబైల్స్, పర్సులు అన్నీ పట్టుకొని ఒడ్డు మీద కూర్చున్నాను. ఇక్కడ క్యామెల్ రైడ్ కూడా ఉంది, ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. మా పెద్దోడికి ఒడ్డుకు కొట్టుకొచ్చిన చేప కనిపించింది. దాన్ని కవర్లో వేసుకుంటున్నాడు. పిల్లలు లోపలికి వెళ్ళిపోకుండా మా వారిని సెక్యూరిటీ గార్డ్ లాగా అయితే పెట్టాను. ఒకే ప్లేస్లో పిల్లలందరినీ ఉంచి ఆడిపిస్తున్నారు. మా పెద్దోడు నత్తలన్నీ తీసుకొచ్చి ఇసుకలో దాచుకుంటున్నాడు. పిల్లలు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇంకా టైం అయిపోతుందని అందరూ వచ్చి డ్రెస్సులు చేంజ్ చేసుకున్నారు. ఇంతవరకు వాటర్లో తడిచారు కదా, క్లైమేట్ కూడా చల్లగా ఉందని వేడివేడిగా పానీపూరి తినేశారు. బీచ్కి వచ్చి వాటర్లో తడవడం మీకు ఇష్టమా, లేదంటే ఒడ్డును కూర్చొని ఎంజాయ్ చేయడం ఇష్టమో కామెంట్ చేసేయండి. మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్